హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీ అందరికీ తెలుసు, సనాతన ధర్మ పరిరక్షణలో అనేక రకాల మార్గాల్లో అనేక మంది యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఎవరు ఏం చేసినా కూడా లక్ష్యం మాత్రం ఒకటే, మన ధర్మాన్ని మనం తిరిగి పునఃస్థాపన చేసుకోవటం. హిందూ రాష్ట్ర లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సిద్ధింప చేసుకోవటం కోసం అటువంటి పోరాటంలో చాలామంది క్షేత్రస్థాయిలో రకరకాలుగా యుద్ధాలు చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా చేస్తున్నారు, తమ రచనల ద్వారా చైతన్యపరుస్తున్నారు. ఇంకొంతమంది యూట్యూబ్ మాధ్యమంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా ఎవరికి తోచిన మార్గాల్లో వాళ్ళు భిన్న మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే హిందూ జనశక్తి కూడా మీ అందరికీ తెలుసు, గత 8 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది నిరంతరం ఈ మత మార్పిడి మాఫియాల మీద. దాంతోపాటు ఈ మత మార్పిడి మాఫియాలు అనుసరిస్తున్న వివిధ విధానాల్ని ఎక్స్పోజ్ చేయడం విషయంలో కూడా హిందూ జనశక్తి చాలా ముందుంది, చాలా క్రమశిక్షణ నిష్ఠతో పనిచేస్తూ ఉంది. అయితే అటువంటి హిందూ జనశక్తి తరఫున ఇప్పుడు కొత్తగా మరో కార్యాచరణ తీసుకోవటం జరిగింది. నిజమే, యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాం మనం. కానీ ఆ వీడియో కొంతమందికి చేరుతుంది, ఇంకొంతమందికి చేరట్లేదు. కానీ ఆ చేరని వాళ్ళకి కూడా చేరటం కోసం అని చెప్పేసి మరో ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇప్పుడు కరపత్రాలు, స్టిక్కర్లు, బోర్డుల ద్వారా ఒక ప్రయత్నం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇదేమి కొత్త ప్రయత్నం కాదు, గతంలో చేసిందే. కాకపోతే ఈసారి కొంచెం కొత్త రకమైన కంటెంట్తో మరింత దూకుడుగా చేయాలి అనేది మా ఆలోచన. ఈవెన్ వీడియోస్ చూస్తున్నా సరే, ఆ వీడియో చూసిన వాళ్ళకి కూడా పదే పదే రిఫర్ చేసుకోవాలంటే మళ్ళీ ఆ వీడియో కోసం వెతుక్కునే పని లేకుండా ప్రతి ఇంట్లో కూడా ఈ బుక్లెట్స్ ఉండేలాగా చేయాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు మరో కొత్త రకమైన ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు దాని గురించి మీ అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. దయచేసి వీడియోని చివరిదాకా పూర్తిగా చూడండి. చాలా క్లుప్తంగానే ముగించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఈ 2 రకాల లామినేటెడ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, కార్డ్ బోర్డ్స్, ఇవన్నీ కూడా ప్రతి హిందూ వ్యాపార క్షేత్రం దగ్గర ఉండాలి అనే ఒక సంకల్పంతో దీన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. శ్రీ వరాహస్వామి వారు, శ్రీ వారాహిమాత. ఎందుకు వరాహస్వామి వారిని, వారాహిమాతని మేము ఇలా ఇవ్వాలి అనుకుంటున్నాం, ప్రతి హిందూ వ్యాపార క్షేత్రం దగ్గర ఉంచాలనుకుంటున్నాము అంటే, ఎందుకంటే ఒక్కొక్కరికి అయ్యవారంటే ఇష్టం, ఒక్కొక్కరికి అమ్మవారంటే ఇష్టం. ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు ఈ బోర్డుని అడిగితే వాళ్ళ దగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తామన్నమాట. నిజానికి ఈ దేవతల ఇద్దరి లక్ష్యం కూడా ఒకటే, ఇద్దరు ఇచ్చే వరం కూడా ఒకటే. శత్రుపీడ నివారణ, ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, గృహశాంతిని కలిగిస్తాయి. ఇక్కడ శత్రుపీడ అంటే మీ అందరికీ తెలిసిందే, ఎవరైతే పచ్చబోతాలు ఉన్నాయో, మన ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో వల వేసుకుని మోసం చేస్తున్న పచ్చబోతాలు, ఆ పచ్చబోతాల పీడని వదిలించాలంటే ప్రతి హిందూ వ్యాపార క్షేత్రం దగ్గర కూడా ఈ దేవతలు ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఉండాలి అనేది నా ప్రయత్నం, ఒక ఆలోచన. దీన్ని గతంలో చాలామంది పెద్దలు కూడా సోషల్ మీడియాలో తెలియజేశారు. మా శ్రేయోభిలాషి మురళీధర్ గారు కావచ్చు, లేకపోతే పెద్దలు అవర్ శ్రీనివాసరావు గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా ఇక్కడ క్షేత్రస్థాయిలో కూడా ఈ వరాహస్వామికి సంబంధించినవి అన్ని చోట్లకి చేర్చాలి అనేది ఒక సంకల్పంగా పెట్టుకున్నాం. అలాగే స్టిక్కర్స్ విషయంలోకి వస్తే గనక, ఇగోండి, ప్రతి హిందూ ఇంటికి ఈ స్టిక్కర్స్ చేర్చాలి అనేది ఒక సంకల్పం. ఈ స్టిక్కర్ చూస్తున్నారు కదా, మేము హిందువులం, అన్యమత ప్రచారకులకు మా ఇంట ప్రవేశం లేదు, మతం మార్చుకోవటం అంటే కన్న తల్లిని మార్చుకోవటమే. ఆ కింద ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఇక నుంచి హిందూ జనశక్తి ఫుల్ టైం ట్యాగ్ లైన్ ఇదే. ప్రతి హిందువు చెప్పాల్సింది కూడా ఇదే అని నా ఒపీనియన్. ఇది కేవలం సంస్థ నినాదం కాదు, ఇది హిందుత్వపు నినాదం. ఆ నినాదమే సనాతన ధర్మమే సర్వోన్నత ధర్మం, సర్వోత్తమ ధర్మం. ఎందుకు ఇంత స్పష్టత హిందువులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే, ఈరోజు ప్రతి గాలికి పుట్టిన మతము కూడా వచ్చేసి మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుడు తప్ప ఎవరు అన్ని మిగతాన్ని కల్పితం అంటూ కట్టుకథలు చెప్తా ఉన్నారు. మరి నిజమైన దైవాన్ని ఆరాధిస్తున్న మనం, నిజమైన మానవీయ విలువలు కలిగిన ధర్మాన్ని పాటిస్తున్న మనం ఆ ధర్మం యొక్క గొప్పతనాన్ని ఎందుకు చెప్పుకోకూడదు? కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి నుంచి ఈ మాటని గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మమే సర్వోన్నత ధర్మం, సర్వోత్తమ ధర్మం. ఈ నినాదం ప్రతి ఇంటికి వెళ్ళాలి. అలాగే మత స్వేచ్ఛ అనగానే అచ్చోస్నాంబోతుల్లాగా ప్రతి ఇంటికి పోయి మా దేవుడిని నమ్ము, మా గ్రంథాన్ని నమ్ము అంటూ అడుక్కోవటమే కాదు, నాకు అక్కర్లేని మతాన్ని నాకు చెప్పొద్దంటం కూడా మత స్వేచ్ఛ కిందే వస్తుంది. కాబట్టి ఎవరైతే ఆ మత స్వేచ్ఛని గుర్తిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి స్టిక్కర్ని ప్రతి గడపకి ఉంచుకుంటారని, ప్రతి ఇంటి ముందు ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలా ఉంచాలనుకునే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ స్టిక్కర్లు ఇస్తాను. ఏ ప్రాంతాల్లో కార్యకర్తలు అయితే మేము ఇది ప్రతి ఇంటికి అంటించగలం అనుకుంటారో అలాంటి వాళ్ళు అడిగితే వాళ్ళకి స్టిక్కర్లు ఉచితంగా అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మరొక రకమైన స్టిక్కర్ ఇది చూస్తున్నారు కదా, శ్రీరామచంద్రుడు, ఆంజనేయ స్వామి ఓవైపు, పరమేశ్వరుడు ఓవైపు, పైన రామతారక మంత్రం, కింద మహామృత్యుంజయ మంత్రం. ఈ 2 మంత్రాలని ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే, ప్రతి ఇంటికి కూడా
రామరక్ష, పరమేశ్వర రక్ష రెండు ఉండాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో ఇది ఇస్తున్నాం. సనాతన ధర్మం గురించి చైతన్యం చేయటం అంటే పాషండ మతాల్లో ఉన్న చెడుని గురించి చెప్పటం మాత్రమే కాదు, మన ధార్మిక ఔన్నత్యాన్ని కూడా తెలియచేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించడం కోసం ప్రతి ఇంటి ముందు కూడా ఈ భగవత్ స్టిక్కర్ ఏదైతే ఉందో ఇది అంటించాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కూడా నినాదం కామన్, సనాతన ధర్మమే సర్వోన్నత ధర్మం, సర్వోత్తమ ధర్మం. ఇది కేవలం నినాదం కాదు, ఇది ఒక నిజం. తెలుసా, ప్రపంచంలో ఏ మతము కూడా ఇంత గట్టిగా చెప్పుకోలేదు, కానీ మనం చెప్పుకోవచ్చు. మన ధర్మమే ఉన్నతమైంది, మన ధర్మమే అన్నిటికంటే మంచిది అనేది కూడా. అలాగే దీంతో పాటు హనుమాన్ చాలీసాకి సంబంధించిన ఒక పాకెట్ కార్డ్స్. ఇందులో హనుమాన్ చాలీసా ఏ విధంగా అయితే ఉందో, హనుమాన్ చాలీసాలో ప్రతి పేజీ కింద కూడా ఇగో ఇటువంటి నినాదాలు ఉంటాయి. మతం మార్చుకోవటం అంటే కన్న తల్లిని మార్చుకోవటమే, అలాగే సనాతన ధర్మమే మోక్ష మార్గం, భారత అంటే జ్ఞానంచే ప్రకాశించే భూమి, సనాతన ధర్మమే సర్వోన్నత ధర్మం, మత మార్పిడి ముఠాలతో తస్మాత్ జాగ్రత్త, దైవారాధన సనాతన ధర్మం, శవారాధన పాషండ మతాల కర్మం. ఈ శవారాధన రకరకాలుగా ఉంటుంది. కొన్ని చోట్ల చెక్కలకి ఎలాడుతూ ఉంటుంది, కొన్ని చోట్ల దుప్పట్లు కప్పుకొని గోతుల్లో పడుకుని ఉంటాయి. హిందువులందరూ నిజానికి చాలామంది అమాయకత్వంతో ఈ దైవారాధన మానేసి ఆ శవారాధన వైపు ఆకర్షితులవుతూ ఉన్నారు. అలాగే ఆఖరి పేజీలో చూసినట్లయితే కనుక ఇక్కడ ఈ లవ్ జిహాద్ మత మార్పిడి గురించి కూడా రాయటం జరిగింది. ఎందుకంటే భక్తి ఎంత ఇంపార్టెంటో ఆ భక్తితో పాటు సనాతన ధర్మానికి జరుగుతున్న హాని గురించి చైతన్యపరచడం కూడా అంతే ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. కాబట్టి ఈ హనుమాన్ చాలీసా పాకెట్ సైజ్ కార్డులను కూడా ముద్రించడం జరుగుతూ ఉంది. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది ఈ మత మార్పిడి మారణకాండ, క్రైస్తవ్యంలో గుట్టు, అదే క్రైస్తవ్యం లోగుట్టు ఏమిటి అనేది ఈ 20 పేజీల కరపత్రాన్ని కనుక మనం ప్రతి ఇంటికి చేర్చగలిగితే చాలామందికి అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇందులో క్రైస్తవ్యం ఎటువంటి పునాదుల మీద నిలబడి ఉంది, అలాగే మత మార్పిడుల తర్వాత భారతదేశం ఏ విధంగా ముక్కలయ్యే ప్రమాదం ఉంది అనేది మీ అందరికీ అర్థమయ్యేలాగా చిత్రాల రూపంలో ఇవ్వటం జరిగింది. ఇక లోపల చూసుకున్నట్లయితే క్రైస్తవ అజెండా ఏంటి, దేవుణ్ణి నమ్ముకోవటం అనే మాట వెనకాల ఉన్న ప్రచారం ఏమిటి, అలాగే విగ్రహారాధన, బహుదేవతారాధన పేరుతో జరుగుతున్న కుట్ర, పరలోకము నరకం పేరుతో పెరుగుతున్న స్వార్థం ఏమిటి, పాపం పుణ్యం పేరుతోటి జరుగుతున్న అరాచకం ఏమిటి, సువార్త ప్రచారం, రాజ్యాంగ హక్కు అంటూ ఏ విధంగా హిందువుల్ని మాయ చేసి మోసం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు అనే వివరాలు కావచ్చు. అలాగే మనమే మమ్మల్ని పాపులు అని చెప్పుకునే స్థితికి దిగజారుస్తున్న దాన్ని సువార్త అని ఏ విధంగా అంటారు. అలాగే ఇతనెక్కడి దేవుడండి బాబు, ఇక స్వస్థత సేవ ముసుగులో జరుగుతున్న హత్యాకాండ, మారణకాండ ఏ విధంగా ఉంది, వేదాల్లో యేసు, పురాణాల్లో యేసు అంటూ తప్పుడు ప్రచారాలు చేసి ఏ విధంగా హిందువుల్ని కన్ఫ్యూజన్కి గురి చేస్తున్నారు. ఇక మతం మారిన వాళ్ళు సాక్ష్యాల పేరుతో ఏ విధంగా దొంగ సాక్ష్యాలు చెప్తూ అమాయక హిందువుల్ని మత మార్పిడి వైపు నడిపిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది లవ్ క్రూసేడ్. ఇప్పటిదాకా లవ్ జిహాద్ గురించి మాత్రమే చాలామందికి తెలుసు, కానీ లవ్ క్రూసేడ్ గురించి అతి కొద్ది మందికి తెలుసు. ఇటువంటి లవ్ క్రూసేడ్ కుట్రల గురించి కూడా ప్రతి భారతీయుడికి, ప్రతి తెలుగువాడికి, మారుమూలలు ఉండే వాళ్ళకి కూడా తెలియచెప్పాలన్న ఉద్దేశంతో ఈ కరపత్రాన్ని రెడీ చేయడం జరుగుతుంది. అలాగే మత మార్పిడి అంటే దేశద్రోహమే, ఊరూరా చర్చిలు దేశానికే ప్రమాదం అంటూ ఏ విధంగా చర్చిలు నిర్మాణం పేరుతోటి దేశ భద్రతకి విఘాతం కలిగిస్తున్నారు అనేది కూడా దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. ఇక క్రైస్తవ్యానికి సనాతన ధర్మానికి ఉండే కొన్ని తేడాలు కావచ్చు, లేకపోతే క్రైస్తవ్యం ఎప్పటికీ సమాధానం చెప్పుకోలేని కొన్ని ప్రశ్నలు సంధించడం కూడా దీనిలో జరిగింది. ఇంకా బైబిల్లో ఉన్న అపవిత్రమైన వచనాలు, అదే అతి పవిత్రమైన వచనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, బైబిల్ దేవుడి ఉన్మాదాన్ని తెలిపే మరికొన్ని వచనాల గురించి, అన్నిటి గురించి కూడా దీనిలో తెలియచెప్పడం జరిగింది. అన్నిటికీ మించి ఏ విధంగా ఈ పాషండ మతాలైన క్రైస్తవ్యం కావచ్చు, ఇస్లాం కావచ్చు, నాస్తికత్వానికి దగ్గర చేస్తున్నాయి మనుషుల్ని అనే దాని గురించి కూడా కొంత వివరణ ఇవ్వటం జరిగింది. సో ఈ కరపత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మారుమూలనున్న ప్రతి హిందూ ఇంటికి కూడా చేర్చే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలా చేర్చాలన్న ఉద్దేశంతో వీటన్నిటిని కూడా ముద్రించడం జరుగుతుంది. ఇక మరో బృహత్తర ప్రయత్నం లవ్ జిహాద్. ఇది ప్రస్తుతం భారతదేశానికి, హిందువులందరికీ కూడా అత్యంత కీలకమైన, అత్యంత ప్రాధాన్యమైన పోరాటం. ఇప్పటి వరకు ఈ లవ్ జిహాద్ విషయంలో ఇంత బహిరంగంగా ఒక కరపత్రాన్ని, ఇది 16 పేజీల బుక్లెట్ అండి. ఈ 16 పేజీల బుక్లెట్లో లవ్ జిహాద్ అంటే ఎన్ని రకాలుగా జరుగుతూ ఉంది. కేవలం ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకుని మతం మార్చడం, లేదా మతం మార్చి పెళ్లి చేసుకోవటం మాత్రమే అనుకుంటున్నారు. కాదు,
ఇంకా భిన్నమైన మార్గాల్లో జరుగుతున్నాయి లవ్ జిహాద్లు. ఆ మార్గాలన్నీ ఇందులో చెప్పడం జరిగింది. వాటితో పాటు గ్రూమింగ్ జిహాద్ అంటే హిందూ ముసుగేసుకుని హిందూ ఆడపిల్లల్ని ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు మతం మారుతావా, లేకపోతే చస్తావా, చంపేయమంటావా అంటూ మాట్లాడుతున్న విధానాలు కావచ్చు, లేకపోతే హిందూ ఆడపిల్లల్ని ఏ విధంగా అయితే ప్రేమించను అని చెప్పేసి అంటే వాళ్ళని భయపెట్టడం, చంపేయటం లాంటివి చేస్తున్నారు. అలాంటి కుట్రలన్నిటి గురించి కూడా తెలియచెప్పడం జరిగింది. అండ్ మోరోవర్ దీంట్లో దాదాపు 20కి పైగా ఉదాహరణలు ఇవ్వటం జరిగింది. ఈ ఉదాహరణలు ఏవైతే ఇచ్చామో ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్లు అయిన కేసుల గురించే ఇచ్చాము. ఎందుకంటే చట్టం దృష్టిలో కేసులుగా నేరంగా పరిగణించబడని ఉదాహరణలు మనం ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు. కాబట్టి చట్టబద్ధంగా ఏవైతే నేరాలుగా నిరూపణ అయినాయో లేదా నేరం కింద పరిగణించబడి కేసులు నమోదు చేయబడ్డాయో అలాంటి వాటి గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావించాము. అండ్ మోరోవర్ ఫైనల్గా చూడండి, లవ్ జిహాద్కి వ్యతిరేకంగా పోరాడదాం, సేవ్ భారత్ సేవ్ ధర్మ, ఫైట్ అగైన్స్ట్ లవ్ జిహాద్ అనే నినాదంతో ఈ కరపత్రాన్ని ముగించడం జరిగింది. సో ఇవన్నిటిని కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి హిందూ ఇంటికి చేర్చాలి. భవిష్యత్తులో వీలైతే కనుక వీటిని తర్జుమా చేసి పక్క రాష్ట్రాలకు కూడా మనం వాళ్ళకి అందజేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఇదంతా ఓవర్ నైట్ అయిపోయే పని కాదు. కాబట్టి ఇవన్నీ ముద్రణ నిమిత్తం హిందువులందరూ కూడా మీ సహకారాన్ని హిందూ జనశక్తికి ఆశిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఇవి ప్రింట్ చేయడానికి ఎవరైతే పెద్ద స్కేల్లో ప్రింట్ చేయడానికి సహకరించాలనుకుంటున్నారో వాళ్ళు నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించండి. లేదు మా వంతు సాయం మేము చేయగలుగుతాము అనుకున్న వాళ్ళు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా కూడా మీ విరాళాలని ఇవ్వచ్చు అనమాట. సో ఇవే కాకుండా టెంపుల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని చెప్పేసి ఇంకొక కరపత్రాన్ని కూడా రెడీ చేస్తున్నాం. అంటే దేవాలయ దర్శన విధి విధానాలు. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలా నడుచుకోవాలి అని మన వాళ్ళకి మనమే చెప్పుకోవాల్సిన స్థితి వచ్చినందుకు నిజంగా బాధపడుతున్నాం. కానీ తప్పదండి. ఎందుకంటే ఆలయంలోకి వెళ్తే అర్చక స్వామి చెప్పడానికి సిద్ధంగా ఉన్న వినటానికి భక్తులు సిద్ధంగా లేరు. అట్లాంటి వాళ్ళు ముందు కరపత్రం ఒకటి ఇస్తే ఆ నిమిషం చదవకపోయినా కాసేపటి తర్వాత లేదు కొద్ది రోజుల తర్వాత అయినా చదివే ప్రయత్నం చేస్తారని ఒక ఆశ. నిజంగా ఇవన్నీ 100% ఫలితాలు ఇస్తాయా అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోనువచ్చు. కానీ కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతో సంగోష్ఠ కర్మణి. నా ప్రయత్నం నేను చేస్తున్నా. నా ప్రయత్నానికి మీ అందరి సహకారం ఇవ్వండి. ఫలితం పరమాత్మది, కానీ ప్రయత్నం, పోరాటం ఇది మాత్రం ఖచ్చితంగా మనదే. నా పోరాటానికి మీ అందరి సహకారం ఎప్పట్లాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే నమ్మకంతో, అదే భరోసాతో మీ అందరి ముందుకి ఈ వీడియో తేవటం జరిగింది. సో కింద ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మీరు పరిశీలించండి. ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి. ఎందుకంటే ఇందులో మీరు చేసే సహాయమే కాదు, మీరు మరో 10 మందితో చేయించే సహకారం కూడా చాలా ముఖ్యమైనది. అలాగే కొంతమందికి చెయ్యాలని ఉన్నా వాళ్ళు చేయలేని పరిస్థితి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు మీకు తెలిసిన 10 మందికి పంపండి. ఆ 10 మందిలో ఎవరో ఒకళ్ళు దీనికి స్పందించవచ్చు. ఇది నా ఇంటి యుద్ధమో, మీ ఇంటి యుద్ధమో, లేకపోతే మీ అవసరమో నా అవసరమో కాదు. ఇది భారతదేశానికి అవసరం, హిందూ సమాజానికి అవసరం. నిజానికి ఇప్పుడు చెప్తున్న మన కరపత్రాలు చెప్తున్న ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రమాదాలు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ మనసుల్లో పేరుకుపోయిన ఈ కుహన లౌకికవాదం ఏదైతే ఉందో, లేకపోతే సూడో ఇంటలెక్చువలిజం ఏదైతే ఉందో అది వాళ్ళ చేత ఈ నిజాల్ని అంగీకరించనివ్వదు. అంతే తేడా. ప్రమాదం మాత్రం ఎక్కడికి పోలా. మనం ఏదైనా చూడట్లేదు అంటే మనం చూడట్లేదని గుర్తుపెట్టుకోండి, లేదా మనకు కనపడట్లేదని మాత్రమే, అక్కడ లేదన్న విషయం కాదు. సో లవ్ జిహాద్, అదేవిధంగా మత మార్పిడి మారణకాండ విషయం కావచ్చు, లేదు ఈ మత ప్రచారకుల విషయం కావచ్చు, వరాహస్వామి వారాహిమాత విషయం కావచ్చు, వీటన్నిటి విషయంలో సహకరించాలి అనుకునే వాళ్ళు కనుక ప్రతి ఒక్కళ్ళు మాకు సహకరించండి. లేదు నేరుగా సంప్రదించాలి అనుకునే వాళ్ళు కింద ఇస్తున్న నెంబర్స్తో కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి. అలాగే ఇంతటి బృహత్ కార్యక్రమానికి సంబంధించిన ఈ కరపత్రాలు కావచ్చు, స్టిక్కర్స్ కావచ్చు, ఈ పోస్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మా పూజ్య గురుదేవులు ప్రణవ పీఠాధిపతి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ స్వామివారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయించడం జరిగింది. నిజంగా ఈ కరపత్రాలు ఎందుకంటే చాలామంది ఇట్లాంటి కాంట్రవర్షియల్ టాపిక్స్కి దూరంగా ఉందాము అనుకుంటారు.
కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మా స్వామివారు ఇక్కడ దాకా వచ్చి ఈ కరపత్రాల్ని ఈ స్టిక్కర్స్ని ఆవిష్కరించినందుకు వారికి మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ప్రవచనకర్త ప్రతి స్వామీజీ కూడా ఈ విధంగా మీ దగ్గరలో ఉన్న హిందూ సంఘాలకి మీ తోడ్పాటును అందిస్తూ వారిని కూడా మరింత ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.